జలియన్ వాలాబాగ్ సంఘటన కత్తి ఒక్కొక్క కత్తి 100 కేజీలు ఉండేది. హైదరాబాద్ కూడా సపరేట్ దేశం ఉండే అప్పుడు ఒక 67,000 మంది కాళ్ళు చేతులు తెగిపోయి ఏంటంటే అప్పట్లోనే వరల్డ్ రికార్డ్ ఇది. రౌలత్ చట్టం అంటారు, బైండ్ ఓవర్ అంటారు కదా, ఆ బైండ్ ఓవర్ అంటే ఇదే. జలియన్ వాలాబాగ్ చరిత్రలో ఒక చీకటి రోజు, మాయని మచ్చ. 1919 ఏప్రిల్ 13 ఒక పండగ వాతావరణం. కొన్ని వందల కుటుంబాలు ఒక తోటలోకి చేరాయి. ఆడవారు, చిన్నపిల్లలు, కేరింతలు, నవ్వులు, భావోద్వేగాలు. ఒక్కసారిగా కొన్ని క్షణాలు మన దేశానికి గ్రహణం పట్టింది. 1000కి పైగా మృతులు, 1650 బుల్లెట్లు, కేవలం 10 నిమిషాలు, వేలాది మంది గాయాల పాలు. రక్తపు మడుగు అంటే ఒక పదం కాదు, ఒక డైలాగ్, అంతకంటే ఎక్కువ కాదు. 1000 మంది, ప్రతి మనిషిలో 5 లీటర్ల రక్తం, మట్టి నేల, అంత రక్తంతో తడిసిన మట్టి బురదగా మారిన ఘోర కలి. అంతటి భయానక ఘట్టం. ఘోరం అనే పదం వాడితే ఆ పదం కూడా సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి. భారతీయుని ప్రాణానికి విలువ లేని రోజులు. ఒక బర్డ్ ఫ్లూ వస్తే కోళ్ళను కుప్పలుగా పోసి కాల్ చేసినట్టు మన ప్రాణానికి విలువ లేకుండా కాల్చి చంపిన క్షణాలు భారతదేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం. కోడికిచ్చే విలువ కూడా కనీసం మనిషికి ఇవ్వకుండా గుంపుగా చంపేసిన దాష్టికానికి గుర్తు ఏప్రిల్ 13. స్వతంత్ర ఉద్యమం అనేది అంతులేని ఘట్టం. మీలో ఎంతమందికి ఈ సంఘటన ఒక ఎగ్జామ్కి క్వశ్చన్ ఆన్సర్గా తెలుసు? అయితే జలియన్ వాలాబాగ్ సంఘటనకి దారితీసిన పరిస్థితులు ఏందో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. 1914 నుండి 1918 మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మీకు అందరికీ ఐడియా ఉంటుంది వరల్డ్ వార్స్ ఎట్లా జరిగినాయి, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, దాన్ని దారితీసిన పరిస్థితులు, సంఘటనలు, అదంతా వేరే సబ్జెక్ట్ అది. అయితే ఇప్పుడు మన జలియన్ వాలాబాగ్ సంఘటనకి వరల్డ్ వార్కి ఉన్న రిలేషన్షిప్ తెలియాలి ఖచ్చితంగా. అయితే అప్పుడు ఏమైందంటే ఈ బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివికల్లోళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఒక లక్షల మంది వచ్చి కొన్ని కోట్ల మందిని రూలింగ్ చేస్తా అన్నారంటే అది వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ. ఇప్పటి కూడా మీరు చూడండి, ఏ కంట్రీ దగ్గర టెక్నాలజీ ఉంటుందో వాళ్ళే మొత్తం రూల్ చేస్తారు మిగిలిన ప్రపంచ దేశాలన్నింటినీ. అప్పుడు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఏంటంటే గన్స్ ఉండే వాళ్ళ దగ్గర, మన దగ్గర కత్తులు ఉండేటివి. వాడు కూడా కత్తి పట్టుకొని వచ్చేది ఉంటే ఈ పాటికి మనం వాళ్ళని ఇక్కడ ఖండాలుగా నరికేస్తున్నాం, కానీ వాళ్ళ దగ్గర గన్లు ఉండే. ఈ కత్తి సాములు వాళ్ళు చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మన శివాజీ మహారాజు కానీ, మన పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, వీళ్ళు ఎంత బలశాలులు అంటే వాళ్ళ కత్తి, ఒక్కొక్క కత్తి 100 కేజీలు ఉండేది. ఆ 100 కేజీలు కత్తి పట్టుకొని ఒక్క వేటికి మనిషి 2 ఒక్కలు ఎత్తాడు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది గన్లు, బుల్లెట్స్. ఎంత పెద్ద మనిషి అయినా కానీ ఒక బుల్లెట్కి చచ్చిపోతాడు జనరల్గా. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ గన్ టెక్నాలజీ ఉన్నది. ఈ టెక్నాలజీ తోటి వాళ్ళు మనల్ని భయపెట్టించి మనల్ని బానిసలుగా చేసుకున్నారు. అందుకే అందరు రాజులు ఏం చేసిందంటే వాళ్ళకి ఓకే లొంగిపోయారు, సరెండర్ అయిపోయిన పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చేసిందంటే మన ఇండియానే కాదు చాలా దేశాలలోని వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, అప్పుడు పరిపాలించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళకి ఒక పెద్ద సైన్యం ఉండాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర సైన్యం లేదా అంటే ఉన్నది. కానీ అప్పట్లో మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రిటిష్ వాని ప్రాణానికి ఉన్నంత విలువ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ ఒక 1000 మంది చచ్చిపోయిన భారతీయులు, వాళ్ళకి 1000 మంది ప్రాణానికి విలువలేదు. కానీ ఒక బ్రిటిష్ వాడు చచ్చిపోతే మాత్రం సినిమా వేరేలా ఉంటుంది. ఇప్పటికీ 2025లో కూడా ఈ విషయం మీద చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మీరే గమనించండి. మన భారతీయులు ఎక్కడన్నా అమెరికాలో ఎక్కడిక్కడ చనిపోతే పెద్ద ఉండదు, కానీ విదేశీయుడు మన భారతదేశంలో చనిపోతే విదేశీ వ్యవహారాల శాఖ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే. బ్రిటిష్ వాని ప్రాణానికి విలువ, భారతీయుల ప్రాణానికి విలువ లేదు. సో ఏం చేయాలంటే మధ్యలో బలి పశువులు కావాలి. దీనికోసం ఏం చేసిందంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నారు. ఏందయ్యా స్ట్రాటజీ అంటే, ఫస్ట్ మన భారతదేశంలో ఉన్న అందరు లీడర్లను కలిసిళ్ళు వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పోయి కలిసి ఏం చేసిల్లంటే వాళ్ళు మన వాళ్ళకి ఒక ఆశ చూపెట్టిళ్ళు. ఏం ఆశ అంటే మీరు స్వయంగా పరిపాలించుకోవచ్చు, మీరు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, మీరు సెల్ఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి, మీకు ఇవన్నీ ఇవ్వాలంటే మీరు మొదటి ప్రపంచ యుద్ధంలో ఫస్ట్ వరల్డ్ వార్లో మాకు మీరు సపోర్ట్ చేయాలి అని ఒక అగ్రిమెంట్కి వచ్చిల్లన్నమాట. మనోళ్ళు కూడా ఏమనుకున్నారంటే అరే ఇదేదో మంచిగా ఉన్నది, మనకు మొత్తం స్వాతంత్రం రాకపోయినా ఒక పార్షియల్గా మనకు స్వాతంత్రం వస్తుంది, మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి మనోళ్ళు కూడా ఓకే చెప్పిళ్ళు. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇప్పటికీ మన ఇండియాలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది.
ఎంత కాకపోయినా స్టేట్ గవర్నమెంట్ అన్ని పాలసీలు తీసుకుంటే వీళ్ళే రూల్ చేస్తారు. కానీ కొన్ని విషయాలలో మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన స్కీమ్ కూడా అదే. ఈ విషయం మీద నేను చెప్తా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అది వేరు, దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇప్పుడు దేందంటే ఇప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ మనం పరిపాలించుకుంటాం, మన లీడర్లను మనమే ఎన్నుకోవచ్చు అన్నమాట. ఇది వాళ్ళు చెప్పిన ఒక స్కీము. ఎక్కడైనా చూడండి స్కీమ్ ఉన్న కాడ పెద్ద స్కామ్ ఉంటుంది. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఈ స్కీమ్ పెట్టిళ్ళు, మన వాళ్ళందరూ ఓకే చెప్పిళ్ళు, సరే మనం పార్టిసిపేట్ చేద్దాం, మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు కావాల్సిన ఏదో ఫ్రీడమ్ ఇస్తా అంటారు అని చెప్పేసి వాళ్ళు ఓకే చెప్పిళ్ళు. తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే పబ్లిక్లోకి వచ్చిళ్ళు. బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి మన పబ్లిక్ 2 ఆప్షన్లు ఇచ్చిళ్ళు. ఒక ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, మేము చెప్పేది విని మీరు జాయిన్ కాండి. ఆప్షన్ నెంబర్ 2, మీరు జాయిన్ కాకపోతే మేమే జాయిన్ చేయించుకుంటాం. ఈ 2 ఆప్షన్లు ఇచ్చింది మన భారతీయులకి. సరే, మన ఫస్ట్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే మీకు మేము టైంకి జీతం ఇస్తాం, టైంకి భోజనం పెడతాం, కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం, యూనిఫామ్ కదా బట్టలు, తొడుక్కోవడానికి షూ ఇస్తాం, ఇంకేం కావాలి ప్రివిలేజ్ చూసి మనోళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు. అరే మనకి జీతం ఇస్తూ ఉన్నారు, మనకి డబ్బులు మంచిగా అన్నిటికీ ఉపయోగపడతాయి, ఫుడ్ పెడతా ఉన్నారు, షెల్టర్ ఇస్తూ ఉన్నారు, టైంకి అన్నీ దొరుకుతాయని చెప్పేసి చాలామంది అట్రాక్ట్ అయ్యి మన సైన్యంలో జాయిన్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఒకటి చాలా లాజికల్ పాయింట్ చెప్తాను నేను. ఎక్స్క్లూజివ్గా పంజాబ్ ప్రావిన్సెస్లో ఏం చేసిందంటే మీకు ల్యాండ్లు ఇస్తాం మేము, ఖచ్చితంగా ఒక్కొక్కరికి ల్యాండ్లు ఇస్తాం మేము కల్టివేషన్ చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి. అంటే కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు పోయి అప్పుడు బాగా ఈ స్కీమ్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు పోయి ఆర్మీలో జాయిన్ అయ్యారు అనమాట. ఇప్పటి కూడా చూసుకోండి పంజాబ్ రాష్ట్రంలోని ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు ఆర్మీలో. అది ఆ ట్రెండ్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అంటే నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా. రెండోది ఏంటంటే కొంతమంది విద్యావేత్తలు ఏమనుకున్నారంటే అప్పుడు అరే మనము ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడుతానే మనం భారతీయులు మనం కూడా పోతే మనకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని కొందరు నమ్మిళ్ళు, అట్లా కొందరు జాయిన్ అయ్యారు. దాని తర్వాత స్వతంత్ర రాజ్యాలు చాలా ఉండే, మన హైదరాబాద్ కూడా సపరేట్ దేశం ఉండే, అప్పుడు స్వతంత్ర రాజ్యం ఉండే. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే అరే అంగ్రేజులకు కనుక మనం సపోర్ట్ చేస్తే వాడు మన మీద ఫోకస్ తగ్గిస్తాడు అని చెప్పి వీళ్ళు కూడా కొంతమంది సైన్యాన్ని వీళ్ళు పంపించిళ్ళు. ఇట్లా చాలామంది వచ్చిళ్ళు. ఇంకా కొంతమంది ఒక కేటగిరీ అమాయకులు ఉన్నారు, పాపం వాళ్ళకి పాలిటిక్స్ అంటే తెలియదు, యుద్ధం అంటే తెలియదు, గన్ను పట్టుకోవడం తెలియదు, కానీ వాళ్ళు ఒకటే నమ్మిళ్ళు అరే వీడు తెల్లదొరా, వీడు చెప్పినట్టుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి, ఏమున్నది ఒక రైఫిల్ పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ పోతే వాడు బట్టలు ఇస్తాడు, జీతం ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, మనం పోదాం మంచిగా వద్దాం అని చెప్పేసి వాళ్ళు పాపం వాళ్ళు నమ్మేసి వాళ్ళు కూడా వచ్చి మన బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో జాయిన్ అయ్యారు. ఇది కాకుండా ఇంకో కొసమెరుపు ఏంటంటే చాలామంది ఫండింగ్ ఇచ్చిళ్ళు బ్రిటిష్ వాళ్ళకి, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. అరే మన ఊరోడు పోతా ఉన్నాడు, మన ఇంట్లో ఒకడు పోతాడు సైన్యంలోకి, బాగా తినడానికి దారిలో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కోళ్ళు, గొర్రెలు, మేకలు కూడా పంపించిళ్ళు. మొత్తం మనలే ఫండింగ్ చేసిళ్ళు, మన భారతీయులే. మనమే బానిసలే కూడా ఘోరంగా ఫండింగ్ చేసినాం. అప్పుడు మెటీరియల్ మోసుకుపోవడానికి గుర్రాలు ఇచ్చిళ్ళు, ఒంటెలు ఇచ్చిళ్ళు, అన్నీ ఇచ్చి మనలందరినీ దగ్గర బ్రిటిష్ వాళ్ళు 13 లక్షల మంది సైన్యాన్ని పోగేసులు. ఇది ఏంటంటే అప్పట్లోనే వరల్డ్ రికార్డ్. ఇది 13 లక్షల మంది వాలంటీర్గా వచ్చి ఒక యుద్ధం చేసింది. ఏదైనా యుద్ధం ఉన్నదా అంటే ప్రపంచ చరిత్రలో ఈ యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం, అది మన భారతీయులకే దక్కింది. అంత వాలంటీర్లు 13 లక్షల మంది పోయి యుద్ధం చేస్తే లాస్ట్కి ఏమైందంటే దగ్గర 78,000 మంది చచ్చిపోయారు మనోళ్ళే. ఒక 67,000 మంది కాళ్ళు చేతులు తెగిపోయి వాళ్ళు ఎటు అక్కర రాకుండా అయిపోయారు ఈ యుద్ధం వల్లనే. ఇది కాకుండా కొన్ని లక్షల మంది గల్లంతయ్యారు. ఇప్పుడు మనం యుద్ధానికి పోయినాం, ఒక బార్డర్ క్రాస్ చేసినాం, పక్కోడు పట్టుకున్నాడు, వాడు వదిలిపెడతాడా? అసలు వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడంటే నీ దగ్గర గన్ ఉన్నది, వాని దగ్గర గన్ ఉన్నది, వాడు ఏమనుకుంటాడు వదిలిపెడతా, వీడు వాడిని చంపేస్తున్నాడు, వాని భయం వానికే ఉంటుంది. కొన్ని లక్షల మంది గల్లంతయ్యలో ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది మన భారతీయులకు మాత్రమే. కానీ బ్రిటిష్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం గెలిచిళ్ళు. వాళ్ళు గెలిచిళ్ళు, మనం ఓడినాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, నమ్మక ద్రోహం అన్నీ జరిగినాయి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో. ఇప్పుడు విషయం ఏంటంటే మనం యుద్ధానికి సపోర్ట్ చేసినాం, మనకు కావాల్సిన నీకు కావాల్సింది నీకు ఇచ్చినాం, మాకు కావాల్సింది మాకు ఏదైనా డిమాండ్ అనేది బయటకు వచ్చింది. వీళ్ళు ఏం చేసిళ్ళు, వీళ్ళకి ఫస్ట్ నుండి మన కంట్రీని వదిలేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో అప్పుడు వాళ్ళ అవసరానికి వద్ది మేము సొంత సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారు, మనం నమ్మినం, అయిపోయింది. ఇక వీళ్ళు ఏం చేసిళ్ళంటే
ఇక ఇప్పుడు గనక మనం మాట దాటేస్తే భారతీయులందరూ ఇంకా ఏమన్నా ముందడికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చిళ్ళు. దీన్ని రౌలత్ చట్టం అంటారు. చాలామంది తెలియదు రౌలత్ చట్టం అంటే ఏంటిది, దేని గురించి వచ్చిందని చెప్పేసి. ఈ రౌలత్ చట్టం వచ్చిందే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పడానికి రౌలత్ చట్టం తీసుకొని వచ్చింది. 1919లో వచ్చింది ఈ రౌలత్ చట్టం. ఈ రౌలత్ చట్టాన్ని గాంధీజీ కూడా అన్నాడు నల్ల చట్టం అని. అసలు నల్ల చట్టం అంటే ఏందో చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ టైంలో ఎవరి మీద కేసు పెడితే న్యాయవాదిని పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నీకు జనరల్గా ఆలోచించండి, ఇప్పుడు నీ మీద ఒక కేసు పెడతారు, నేను తీసుకుపోయి జైల్లో పెడతారు, నువ్వు కోర్టుకి పోతావు, నీకు లాయర్ ఉన్నాడు, అప్పుడు ఎట్లా కుదురుతుందా? అప్పుడు ఆ చట్టంలో ఏముందంటే ఎవరైనా కేసు పెడితే న్యాయవాదిని పెట్టుకోవడానికి లేదు. రెండోది, ఆరోపణ చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష. అంటే ఆరోపణ అంటే నేను చెప్తున్నాడు ఆ సిచ్యువేషన్లో ఆరోపణ. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి నడుచుకుంటూ పోతా ఉన్నావు, ఒకడు అంగ్రేజ్ వాడు వచ్చిండు, సార్ నమస్తే సార్, మీరు నమస్తే పెట్టలేదు, వాని కోపం వచ్చింది, నువ్వు ఏదో దురుద్దేశంతో నువ్వు ఇక్కడ నిల్చున్నావు అని ఆవిడ ఆరోపించిందంటే 2 సంవత్సరాల జైలు శిక్ష. ఎవడైనా సార్ దయ్య అయ్యా దండమయ్యా అన్నాడు అనుకోని వదిలేస్తాడు. అంటే ఆరోపణ చేస్తేనే జైలు శిక్ష. అంత ఘోరమైన పరిస్థితులు ఉండే. రెండోది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం సోదా చేసే హక్కు ఇచ్చిండు ఈ చట్టంలో. దీంతోపాటు ముఖ్యంగా పత్రికల మీద స్క్రూటనింగ్ బాగుండే అన్నమాట. ఎక్కడన్నా ఎవడన్నా పేపర్లో బ్రిటిష్ వాళ్ళకి అగనెస్ట్గా రాస్తే వాళ్ళని పట్టుకపోయి లోపలేసేది అన్నమాట. ఇంత ఘోరమైన యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. ఈ యాక్ట్ని పెద్ద వాళ్ళందరూ నల్ల చట్టాలు అని చెప్పేసి ఘోరంగా రియాక్ట్ అయ్యారు మనలో. సో ఇంత నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు గాంధీజీ కూడా. గాంధీజీ ఏం చెప్పిండంటే దేశవ్యాప్తంగా హర్తాల్కి పిలుపునిచ్చిండు. మన ఇండియాలో పెద్ద హర్తాల్ ఇదే జరిగింది. 1919 ఏప్రిల్ 6వ తారీఖు మన ఇండియా మొత్తం హర్తాల్, ఫస్ట్ భారత్ బంద్ అక్కడనే అయింది. మన భారతీయులందరూ షాపులు బంద్ చేసిళ్ళు. ఒక్క లాయర్ కూడా కోర్టుకు పోలేదు. అసలు పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చిళ్ళు శాంతియుతంగా. మనకు తెలిసిందంతా శాంతియుతంగా ర్యాలీలు. మీరు చేసింది రాంగ్, ఎందుకంటే మనం హింసాత్మకంగా పోతే వాళ్ళు కూడా మనల్ని కొడతారన్న విషయం మనకు తెలుసు. మనం చాలా హింసాత్మకంగా పోకుండా శాంతియుతంగా, బాబు మీరు మమ్మల్ని మోసం చేసిళ్ళు, మేము అందుకే ఇట్లా చేస్తామని శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉన్నారు ఆ ర్యాలీ టైంలో. సో వీళ్ళు ఏం చేసిళ్ళంటే ఒకసారి ఆల్రెడీ 1857లో పెద్ద దెబ్బ పడ్డది. ఏది సైనిక తిరుగుబాటు. అప్పుడు ఏంటంటే బుల్లెట్లలో ఆవు నెయ్యి ఆవు కొవ్వు పెట్టి అవి నోట్లో పెట్టుకోమంటే మనల్ని తిరుగుబాటు చేసిళ్ళు. అది వేరే పెద్ద ఉదంతం, అది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అట్లా తిరుగుబాటు అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మొత్తం ఒకటేసారి మాస్గా దేశాన్ని మోసం చేసినామో ఇక వాళ్ళు ఊరుకోరు. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యమం ఏదైతే తిరుగుబాటునో దీన్ని అణిచివేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకుపోయి వాళ్ళ లోపల జైల్లో పెట్టిళ్ళు. అప్పుడు నాకాబందీ అంటారు కదా, నాకాబందీ చేసి తీసుకుపోయి లోపల అందరిని వేసి పడేసిళ్ళు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే 1919 ఏప్రిల్ 10వ తారీఖు అమృత్సర్లో కూడా 2 లీడర్లు ఉండే. డాక్టర్ సత్యపాల్ అని ఒక లీడరు, సైఫుద్దీన్ కిచ్లు అని 2 లీడర్లు ఉండే. ఈ 2 లీడర్లను కూడా తీసుకుపోయి వాళ్ళు జైల్లో పెట్టిళ్ళు. బైండ్ ఓవర్ అంటారు కదా, ఆ బైండ్ ఓవర్ అంటే ఇదే. తీసుకుపోయి ఏదైనా జరగక ముందుకే తీసుకుపోయి జైల్లో పెడతారు చూసినా, దీన్ని బైండ్ ఓవర్ లాగా చూస్తారు. సో వీళ్ళని దాన్ని బైండ్ ఓవర్ చేసి పడేసిళ్ళు. అయితే అప్పుడే ఇంకో బ్యాడ్లకి ఏంటంటే 10వ తారీఖు అరెస్ట్ చేస్తే 13వ తారీఖు ఈ పంజాబ్లో ఫెస్టివల్ ఉన్నది. సో ఆ 13 ఏం చేసిందంటే ఏప్రిల్ 13వ తారీఖు ఆ అమృత్సర్లో ఉన్న అన్ని కుటుంబాలు ఏం చేసిందంటే అందరం కలిసి మనము ఒక పండగ చేసుకుందాం అని చెప్పేసి జలియన్ వాలాబాగ్ అనే తోటలో అందరూ మాస్గా అసెంబ్లీ అన్నమాట. మరి ఈ పండుగకి స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం ఏందని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. గణపతి నవరాత్రులకి ఉన్న భారతదేశ స్వాతంత్రానికి సంబంధం ఉన్నది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే మన వాళ్ళందరూ ఏం చేసిందంటే వీళ్ళందరూ పోయి ఒక దగ్గర గుమ్మిగుడి పండగ చేసుకుంటున్నారు. పండగ అంటే ఏమున్నది, ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు, కేరింతలు ఉంటాయి, ఏమనుంటే మిఠాయిలు పంచుకుంటారు. మిఠాయిలు పంచుకోవడమే పండుగ. ఏమనుంటే ఉన్న విషయాల మీద డిస్కషన్ చేస్తారు. అందరూ ఒక దగ్గర మాస్ గ్యాదరింగ్. ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి. మీరు గమనించండి, ఆ తోటలో ఒకటే ఎంట్రీ. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ సంఘటన కేవలం 10 నిమిషాలలో కంప్లీట్ చేసిండు. ఆల్మోస్ట్ నేను చెప్తున్నా 1450 అరౌండ్ బుల్లెట్లు కాల్చిపడేసిళ్ళు
1400 నుండి 1700 బుల్లెట్లు కాల్చిళ్ళు, 1000 మంది చచ్చిపోయారు 10 నిమిషాలలో. అంటే వీళ్ళు ఎంతమంది సైన్యం వచ్చిళ్ళు, ఎన్ని రౌండ్లు కాల్చిళ్ళు, ఎంత స్పీడ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. అయితే ఈ జలియన్వాలా బాగ్లో ఇప్పటికి మీరు చూడండి, ఎవరైనా వెళ్తే కానీ కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే ఇప్పటికీ ఇటుకలకు రంధ్రాలు పడి ఉంటాయి. ఆ రంధ్రాలని ఇట్లా వాళ్ళు స్క్వేర్ షేప్లో పెట్టి మనం ప్రిజర్వ్ చేసి, అక్కడ బావి ఉంటుంది. ఆ బావిలో కొంత దునికిలు బుల్లెట్లు తగులుతానే ఏం చేస్తారు, మనిషికి రంధ్రాలు పడితే బుల్లెట్లు తగులుతాయి, తప్పించుకుందామని దునికేసరికి అందరు ప్యానిక్ అయ్యి చాలామంది దునికిళ్ళు, అందులో చాలామంది చచ్చిపోయారు అందులో. అది కాకుండా కొందరు అటు ఇటు ఊరికి, నేను చెప్తున్నా రక్తపు మడుగు అంటే ఇది రక్తపు మడుగు, మొత్తం నేల మొత్తం రక్తమయమైపోయింది. కానీ మీకు ఒక విషయం చెప్తా వినండి, తల్లిదండ్రులకు పుడితే సంతానం అంటారు, కానీ ఒక సంఘటనకు పుడితే దాన్ని అవతార పురుషులు అంటారు. ఆ రోజు జరిగిన ఘోరకలిలా 2 అవతార పురుషులు జన్మించారు. ఒక అవతార పురుషుడు 19 సంవత్సరాలు, ఒక అవతార పురుషునికి 13 సంవత్సరాలే. ఆ చిన్న బాలుడు ఎవరు? ఆ అవతార పురుషుడు, ఆ 19 సంవత్సరాల యువకుడు ఎవరు? అంతటి యమకింకరులను యమపాశాన్ని తప్పించుకున్న ఆ 19 సంవత్సరాల బాలుడు ఏం చేసిండు? ఆ యువకుడు ఏం చేసిండు? మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి ట్విస్ట్ వచ్చింది? 13 సంవత్సరాల బాలుడి మనసులో ఏం నాటుకుపోయింది? చంపిన డైయర్ ఎట్లున్నాడు? వానికి ఆ తర్వాత ఏమైంది? భారతీయుల ప్రతిస్పందన ఏంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఒకటే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. మనకు జరిగింది, పూర్వీకులకు జరిగింది, మన నెక్స్ట్ తరానికి తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.